విశాఖ భూ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ అసెంబ్లీలో బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్లోకి నీళ్లు వచ్చిన దానిపై సిఐడి విచారణ చేసిన వారు భారీ కుంభకోణంపై ఏ విచారణ జరిపిస్తున్నారని ప్రశ్నించారు. భూ కుంభకోణంపై బాధితుల తరపున జిల్లా కలెక్టర్తో బీజేపీ నేత చర్చించారు. అవినీతికి పాల్పడిన వారిని నడి రోడ్డుపై నడిపించి ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు విష్ణుకుమార్ రాజు. పైపు కట్ అవుతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రూమ్లోకి ఛాంబర్లో పైపు తెగిపోయో లేకపోతే ఒక చిన్న పైపుని కట్ చేసిన వల్లనే సిబిసిఐడి ఎంక్వైరీ వచ్చేసారు. అప్పుడే ఇక్కడ ఇంత భూ కుంభకోణాలు జరిగిపోతున్నాయి, ముదపాకులో జరిగిపోతున్నాయరా బాబు ముర్రో అని చెప్పుకున్నప్పటికీ కూడా ఏం ఎంక్వైరీ చేశారు? ఏమైనా ఎంక్వైరీ చేశారు ఇప్పటి వరకు? సో దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. ప్రభుత్వానికి చెప్పకపోతే ఎట్లాగా? అరే నేను సిబిఐ అంటే అది కొంచెం పెద్దది, ఒక ఇండిపెండెంట్ ఒక కమిటీ పెట్టి ఇండిపెండెంట్ అధికారాలతోటి ఉన్న కమిటీ పెట్టి ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది. ఒక సిట్టింగ్ జడ్జి తర్వాత దానికి సపోర్టెడ్ బై ఆల్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లొంగని వాళ్ళు, తర్వాత రికమెండేషన్స్ చెప్పినా పట్టించుకొని వాళ్ళు, అటువంటి వాళ్ళతోటి పెడితే సరిపోతుంది. తప్పనిసరిగా అది డెఫినెట్గా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మన అందరి చేత నవనిర్మాణ దీక్షలో అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రమాణం చేయటం జరిగింది. మరి నిన్న దొరికిన అధికారి ఆ దాంట్లో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నాడా లేదా అనేది ఒక్కసారి వెరిఫై చేయాలి. ఒకసారి అది కూడా వెరిఫై చేసి ఈ నవనిర్మాణ దీక్ష మలాని కనీసము మనము అవినీతిని అరికడితే ఇక మొత్తం మనం రాష్ట్రం అభివృద్ధి అయిపోయినట్టే. ఏమీ భయం లేదు ఎవరికి. డబ్బు తినాలంటే భయం లేని పరిస్థితి ఏర్పడిపోతుంది. అటువంటి వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని తీసుకొచ్చి మొఖాలకి ముసుగులేసి కోర్టుల్లో హాజరుపరచడం కాదు, రోడ్డు మీద ఓపెన్ జీప్లో నడిపించి విశాఖపట్నం అంతా తిప్పాలి. నాకే కనుక అధికారం ఉంటే అదే చేస్తాను.